ఈ పత్రిక తిమోతికి ప్రేమికులారా రాయడానికి గల కారణం వినండి, తలపైకి ఎత్తండి. దేవుడు ఎలాంటి వాడో చెబుతున్నాడు తిమోతికి. నువ్వు సేవ ఏం చేయబోతున్నావు అంటే తెలవదు, చిన్నప్పుడు తెలవదు, తెలుసు ఆయనకి. తల్లి నుంచి నేర్చుకున్న అనుభవాలు ఉన్నాయి, దైవజనటువంటి పౌలుతో సేవ చేస్తూ ఉన్నప్పుడు నేర్చుకున్న అనుభవాలు ఉన్నాయి, తన అమ్మమ్మ గారు చెప్పినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. తిమోతి పత్రిక అంతకు చదివితే సాక్ష్యాలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, ఆదరణ మాటలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ప్రేమికులారా, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడి గురించి తెలవదా తిమోతి కంటే తెలుసు. కానీ గమనించండి ప్రేమికులారా, ఎందుకు తిమోతికి దేవుడు ఎలాంటి వాడో అని పౌలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, యవన కాలంకి వచ్చిన దైవజనులు ఎవరైనా సరే, నేనైనా ఇంకెవరైనా, ఇంకా రాబోతున్నటువంటి వారు ఎవరైనా మీ పిల్లల్ని సేవకు సమర్పించాలనుకుంటే ట్రైనింగ్ అయిపోయిన వెంటనే నాకు అన్నొచ్చేసి అనుకోవద్దంట. ట్రైనింగ్ అయిపోగానే ఏం చేయొద్దంట, నాకు అన్నొచ్చు నీ సంఘం కట్టేస్తా, ఎరగదీత్తా, మరగదీత్తా, ఇంకేనంట దున్నేస్తా, ఏంటది బీడి భూములు దున్నేస్తా అనకూడదంట. 23వ అధ్యాయం ఒకవేళ నీ కింద నుంచి పైకి, పైన కింద ఒకవేళ వచ్చినంత మాత్రం నువ్వు సేవ చేయాల్సిన, నువ్వు సేవకు ఏంటంట అరుగుడను కాదు, అరుగుడవు కాదో. ఖచ్చితంగా ఒక సేవలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి దగ్గర యవన దైవజనులు తరబీదు పొందాలి. అది బైబుల్ నేర్పిస్తున్న సూత్రం, అది బైబుల్ నేర్పిస్తున్న విధానం. అది నేను సేవకు వెంటనే పిలవదని రాలే. నేను సేవకు రాకముందు సుమారు 5 నుంచి 6, 7 సంవత్సరాలు ప్రేమికులారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నన్ను తొందరపడి సేవకు రాలే. సేవ అంటే సావుతో సమానం అని తెలుసు నాకు. ఒక పరంగా చెప్పాలంటే సేవ చేయొద్దనేటువంటి ఆలోచనతోనే ఉన్నా ఒకప్పుడు. ఎక్కడో చోట దేవుని సేవలో ఉండాలి, కానీ ఎక్కడో బైబుల్ కాలేజీలోనో ఎక్కడేదో ప్రాంతంలో ఆ దేవుడికి సంబంధించిన పరిచయంలోనే ఉందామన్నటువంటి ఆలోచన చేశా, కానీ తొందరపడి సేవలోకి రావద్దు అనేటువంటి ఆలోచన చేశా. ఎంతమందో సేవకుల దగ్గర ఉన్నా, పరిచయకి వెళ్ళా, చెప్పిన బలం చేశా. వాళ్ళు గద్దిస్తారు మనల్ని, వారు హెచ్చరిస్తారు, వారు మనం పురుకొల్పుతారు, వారు మనం నడిపిస్తారు. వారి అనుభవాలన్నీ కూడా ప్రేమికులారా మన జీవితాల్లో చక్కగా పుంజుకోగలిగి ఆధ్యాత్మిక అనుభవాలతో రాగల కాలంలో బలంగా సేవ చేయడానికి వీలు పడతాయి. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు తిమోతి చేశాడు. తిమోతి ఎన్నో సంవత్సరాలు పౌలుతో నెట్టగలిగి ఇప్పుడు సేవలోకి వచ్చేసాడు, వస్తున్నాడు. ప్రేమికులారా ఇప్పుడు అంటున్నాడు పౌలు తిమోతితో, తిమోతి నీకేం కలుగును గాక, చెప్పండి నీకేం కలుగును గాక, శుభము కలుగును గాక అంటూ దేవుడు గురించి చెప్తున్నాడు. ఒక మాట తల్లపైకి ఎత్త, నాకెళ్ళి ఉన్న ఒకసారి. దేవుడు గురించినటువంటి ప్రేమికులారా విషయాలు పౌలు తన పత్రికల్లో రాస్తున్నప్పుడు అంటండి, దేవుడి యొక్క గొప్పతనం ఎంత గొప్పగా వర్ణించాడంటే, ఎవరి గురించి ఎవరు రాశారు? పౌలు గారు తన అనుభవంలో దేవుడు ఎంత గొప్పవాడో అనుభవాలన్నీ కూడా ప్రేమికులారా రాస్తూ తిమోతికి చెబుతున్నటువంటి మాటలు ఈరోజు మీ ఉదయకాల సమయమందు మీ ముందు ఉంచబోతున్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఒకటి, ఒక వ్యక్తి దేవుడు గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువగా దేవుని స్తుతిస్తాడు, అంత ఎక్కువగా విశ్వాసంలో స్థిరపడతాడు. నమ్ముతున్న వారు సోదరాలు చెప్పండి. అంత ఎక్కువగా బలంగా ఉంటాడు ఎవరిలో, అంత ఎక్కువగా స్థిరపడతాడు ఎవరిలో, అంత ఎక్కువగా సాక్షిగా పడదు ఎవరిలో, అంత ఎక్కువగా నమ్మకం ఎవరిలో, అంత ఎక్కువగా దీవించబడి ఎవరిలో. ఎవరి గురించి తెలిస్తే ఒక మాట చెబుతా, నిన్నటి కంటే ఎక్కువగా ఈరోజు నీకు మరింత ఎక్కువ తెలవాలి. ఎవరి గురించి? నిన్నటి కంటే ఈరోజు ఇంకెక్కువ తెలవాలి నీకు, ఇంకా తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని ఏంటంట రుచి చూడాలి మనం. అప్పుడే ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వాటి మధ్యలో నిఠారుగా నిలబడగలిగి ప్రభు మహిమార్థమే బ్రతకగలుగుతాం. దేవుడు కొరకు జీవించగలుగుతాం. దేవుడు కొరకు ఏది ఏమైనా సరే నేను నా ప్రభు కొరకు బ్రతకాలి అనేటువంటి ఆలోచన ప్రేమికులారా పౌలు తన జీవితంలో ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మరణకరమైన అపాయాలు వచ్చినా వాటన్నిటి మధ్యలో తుద వరకు, కడ ఊపిరి వరకు, కంఠములో ప్రాణం ఉన్నంత వరకు తను చెప్పినటువంటి మాట, నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పొరుగును తుదముట్టించి అన్న మాట పౌలు ప్రేమికులారా పిలిచి నాటించి ప్రభు అతను పిలిచేంత వరకు అంత దృఢంగా ఉండగలిగాడు అంటే దేవుడెంతో వ్యక్తిగత
వ్యక్తిగతంగా పౌలు తెలుసుకోగలిగాడు కాబట్టి తుద వరకు పరిచర్య ఎన్ని వచ్చినా చేస్తూ ఈరోజు అనేక మంది సేవకులకు సంఘాలకు మాదిరికరంగా దేవుడు పౌలును ఉంచగలిగాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. మందటి చెప్పాలా? మందెట్టుందంటే 2015 రక్షించబడ్డావు అనుకో, అప్పుడెంత తెలుసుకున్నావు, ఇప్పుడు అంత తెలుసుకుంటావు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఏం తెలుసుకున్నావు అంటే ఏం తెలుసుకోకుండా మనం ఉంటాం. మన గ్రాఫ్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంటుంది. గ్రాఫ్ ఎప్పుడు ఏంటంటే స్ట్రైట్గా. అప్పుడెంత తెలుసుకున్నావో ఇప్పుడు అంత తెలుసుకున్నావు అంటే దాని కారణం ఏంటని ఆలోచన చేస్తే నీకు తెలుసుకోవాలనేటువంటి ఏంటంట అమ్మా చెప్పండి, నీకు తెలుసుకోవాలనేటువంటి ఆశ లేదు, తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత నీలో లేదు, తెలుసుకోవాలనేటువంటి ప్రేమికుల మనసు నీలో లేని కారణాన్ని బట్టి ప్రేమికుల గమనించండి. ఏదో ఆ మందిరానికి 2 గంటలు వచ్చి తక్కిన రోజులన్నీ లోకంలో గడిపితే, లేకుంటే బర్త్డేకో వచ్చి ప్రార్థన చేయించుకోవటమా, లేకుంటే కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు సేవకులు గుర్తొచ్చి ప్రార్థనకి ప్రేమికులను పిలిపించుకొని చేయించుకోవటం వల్ల నీకు దేవుడి గురించి ఎప్పటికీ తెలియదు. నీకు అలా వస్తే అలా చేస్తే సారీ టు సే దిస్, ఇది చెప్పడానికి దుఃఖిస్తున్నాను. అలా నువ్వు ప్రేమికుల 2 గంటలు వచ్చి తెలుసుకొని లోకంలో తక్కిన రోజులన్నీ గడుపుతూ ఎప్పుడో నీకు వీలైనప్పుడు వచ్చి ప్రేమికుల 4 మాటలు విని వెళ్ళిపోతే ఎప్పటికీ నువ్వు దేవుడి గురించి ఏం చెప్పలేవు అంటే తెలుసుకోలేవు. ఒక వ్యక్తి తెలుసుకోవాలి అంటే చెప్పండి, దేవుడికి దగ్గర అవుతున్న కొలది దేవుడు ఏంటో ఇంకా మరింత బాగా తెలుస్తుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. యెహోషువకు తెలుసు హూ ఈజ్ హిస్ లార్డ్. యెహోషువకు తెలుసు తన దేవుడు ఎవరో. అబ్రహాముకు తెలుసు తన దేవుడు ఎవరో. యోబుకు తెలుసు తన దేవుడు ఎవరో. ఇలా బైబిల్లో చెప్పుకుంటూ వెళ్తే ప్రేమికులారా, వారు వ్యక్తిగతంగా హూ ఈజ్ దేర్ లార్డ్ అనేది వారికి తెలుసు. దేవుడు వారికి ఎలా ఉన్నాడో, దేవుడు వారికి ఏమై ఉన్నాడో వారికి తెలుసు. కాబట్టి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో ప్రభు చేస్తూ వచ్చాడు, వారు చూస్తూ రాగలిగారు. పౌలు కూడా తన అనుభవంలో చెప్తున్నాడు ప్రేమికులారా, తిమోతే దేవుడు ఎలాంటి వాడంటే ఒకటి చెప్తున్నాను వినండి. నీకెంత దగ్గరగా వస్తుంటే అంత ఆరాధ్య మనసు నీకు వస్తుంటే ఎవరి మీద? దేవుడిని ఇంకేం చేయాలని, ఇంకా స్తుతించాలని, ఇంకా ఆయన మీద ఏం చేయాలని, ఆధారపడాలని. ఒక జీవిత సూత్రం చెప్తూ వినండి. దేవుడు దగ్గరగా వస్తే ఆయన ఏంటో మనకు తెలుస్తుంది. మనిషికి దగ్గరగా వస్తే వ్యక్తి బలహీనతలు బయటకు వస్తాయి. అదవుతుందా ఏంటమ్మా? దూరపు కొండలు ఎట్లా ఎట్టున కొండ శుభదానం కదా, నున్నగా బాగున్నట్టు కనిపి దగ్గరికి వెళ్తున్నా కొద్దీ ఆ రాళ్ళు అవి ఏందనేది మనకు అర్థమైంది. ఎప్పుడు దూరం నుంచి జస్టిఫై చేయ మాకు ఎప్పుడు దయచేసి. ఒక వ్యక్తి మనిషి దగ్గరకు వస్తున్న వ్యక్తి బలహీనతలు బయటకు వస్తాయి. ఆ వ్యక్తి బలహీనతలు ఏంటో తెలియజేయబడతాయి. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి, భర్త విషయం ఎవరు తెలుసు బాగా? అమ్మ తెలుస్తా, భార్య తెలుస్తా? వెరీ గుడ్. ఎందుకు? ఎస్. కొన్నిసార్లు భర్త మాట్లాడుతుంటే మనసు అనకూడదు, చాలే నీ మనసులో నాకు తెలుసు నీ గురించి అన్నది మనసు బయటకు అన్నది. ఎందుకంటే అందరి ముందంటే లా కొడతాం తెలుసు. కొంతమంది భార్యల గురించి ఎవరు తెలుసు అంట? భర్తలకు తెలుసు. ఎందుకు తెలుసు అని చెప్పాలి. గమనించండి, ఎప్పుడు ఏనడా దగ్గరగా ఉంటారు కాబట్టి తల్లి కంటే ఎక్కువగా ఎవరు తెలిసి చెప్పాలా? భార్య గురించి. భార్యకి తెలుస్తుంది భర్త గురించి, భర్తకి తెలుస్తుంది ఎవరి గురించి? భార్య గురించి. ఆమెను చెప్పండి ఒకసారి. ఇప్పుడు పౌలు అంటున్నాడు, తిమోతి దేవుడు ఎలాంటి వాడు, నువ్వు ఆరాధిస్తుంది దేవుడు ఎలాంటి వాడు త్వర చెప్తా వినండి. దీంట్లోనే 2 తిమోతి టచ్ చేయకుండా 1 తిమోతిలోనే 3 విషయాలు చెప్పి త్వర చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుడు ఎలాంటి వాడు, ఆయన ప్రేమికులారా ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, ఆయన ఎలాంటి ప్రేమికులారా ఔన్నత్యాన్ని కలిగినటువంటి వాడు, ఆయన ఎలాంటి వాడో చెప్పుతూ అంటున్నటువంటి మాట. మొదటి మాట, తిమోతి విను, దేవుడు ఎలాంటి వాడు చెప్పాలా? శ్రీమంతుడైన దేవుడు. ఫస్ట్ మాట ఏమన్నాడు? శ్రీమంతుడైన దేవుడు. అదే మొదటి అధ్యాయం 8వ వచనం. ఆయన శ్రీమంతుడగు దేవుడు. చాలండి. ఏ దేవుడు అంటేనా చెప్పాలి, ఏ దేవుడు అంటమ్మా అని చెప్పాలి. ఏ దేవుడు అంట? శ్రీమంతుడు అనగానే ఎక్కడికో పోమాకండి. ఎక్కడికో అంటే మీకు అర్థమై ఉండొచ్చు. ఎక్కడ పోతారంటే ఒక సైకిలు, దాని మీద ఒక వ్యక్తి, ఇటుపక్క ఏంటంట
బాడీ గార్డ్స్. అబ్బా బాగా చెప్తున్నా కదా జోసఫ్. అక్కడ పోమాకండి. ప్రేమికులైన శ్రీమంతుడు, ఇక్కడ తెలుగు బాగా వచ్చిన వాళ్ళు చెప్పండి, శ్రీమంతుడు అంటే అర్థం ఏంటి అసలు? చెప్పండి చెప్పండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అంతేనా అంతేనా అయ్యా 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 మంచిగా ఉన్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. శ్రీమంతుడు చాలా మంచి పదం. శ్రీమంతుడు అంటే మీ అందరూ చెప్పింది కరెక్టే, నేను చెప్తా వినండి. శ్రీమంతుడు అంటే ఆశీర్వాదము కలిగిన వాడు అర్థం, దీవెన కలిగిన వాడని అర్థం. అంటే అర్థం ఏంటంటే గమనించండి, ఆయన మనం ఎందుకు ఆయన కాడికి వెళ్తున్నామంటే ఆయన ఆశీర్వాదము కలిగిన వాడు. అందుకని ఆయన కాడికి మనం ఎందుకు వస్తుంది చెప్పాలా? ఆయన మనం ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రేమికుల దీవెన కలిగిన వాడు కాబట్టి గమనించండి, ఆయన కాడికి వస్తే మనకేమిస్తాడు చెప్పండి? ఏమిస్తాడంట? దీవెనలు ఇస్తాడు. అందుకే మనం ప్రభు కాడికి వస్తున్నాం, ఆయన ఆశీర్వదిస్తాడని, ఆయన దీవిస్తాడని. ప్రేమికులారా ప్రభు యొద్దకు మనం వస్తున్నాం. పౌలు అంటున్నాడు తిమోతి అంటున్నాడు, తిమోతి నీ దేవుడు శ్రీమంతుడయ్యా. ఈ దేవుడు ఎవరంట? శ్రీమంతుడు. 2 సార్లు రాయబడింది శ్రీమంతుడు అనే పదం బైబిల్ అంతట్లో. అది పౌలు గారు రాశాడు, మళ్ళీ అది తిమోతి గారు రాశాడు. మళ్ళీ ఎవరికి రాయాలి? ఎక్కడ ఎవరు కూడా ఆ పదం అసలు ప్రస్తావించలే. ఏ పదం? శ్రీమంతుడు అనే పదం బైబిల్లో ఇంతమంది భక్తులున్న ఎవరు కూడా ప్రేమికులారా వారినటువంటి ఒక పదం పౌలు ప్రేమికుల తిమోతికి రాస్తూ ప్రత్యేకంగా పౌలు ఉద్దేశించి తిమోతి సేవలో బలపరచడానికి చెప్పినటువంటి మాట ఏంటని ఆలోచన చేస్తే శ్రీమంతుడు ఇక్కడ ఒక చోట కనపడుతుంది. మరలా 1 తిమోతి 6వ అధ్యాయం ప్రేమికులారా 13వ వచనంలో మన 15వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం ప్రేమికులారా 15వ వచనం. శ్రీమంతుడు అద్వితీయ దేవుడగు సర్వాధిపతి యుక్త కాలమున ఆయన ప్రత్యక్షతను కనపరుచును. రాజులకు రాజు ప్రభులకు ప్రభువై ఉన్నాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. గమనించండి, ఈ టైటిల్ ఎవరికి వచ్చు? రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని ఎవరికి వచ్చండమ్మా? యేసయ్యకి వచ్చు. దానికి ఎవరు అరుగులు కాదు. ఈ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనేటువంటి పదం ప్రేమికులారా ప్రణగ్రంథంలో చాలా సార్లు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని అంటే అర్థం ఏంటంటే రాజులందరికీ రాజు. ఆయన రాజులందరికీ రాజు. ఎవరైనా నువ్వు ఆరాధిస్తున్నాడు. ప్రభులుగా పిలువబడుతున్న వారందరికీ ఏంటంటే ఆయన ప్రభువు అని చెప్పుతూ ఈ టైటిల్ యేసు ప్రభు వారికి ప్రేమికులారా ఆపాదిస్తుంటాడు కదా. శ్రీమంతుడు, ఇంకేనంట అద్వితీయ దేవుడు, సర్వాధిపతి. యుక్త కాలం అంటే ఏంటి అమ్మా? యుక్త కాలం అంటే ఏంటి? యవన కాలం కాదు, దయచేసి మన్నించండి. యవన కాలం కాదు. యుక్త కాలం అంటే నిర్ణయ కాలం, నిర్ణయించినటువంటి ఏంటంట కాలం. ప్రేమికులారా ఆ కాలములో నీ పట్ల ఏం చేస్తాడంటే తన యొక్క ప్రత్యక్షతను నీకేం చేస్తాడు? ఆయన కనపరుస్తాడని తిమోతిని ప్రేమికులారా శ్రీమంతుడు అని 2 సార్లు పౌలు ప్రస్తావించి తిమోతిగా రాశాడు ఆ పదం. ఎవరంట ఆయన? చెప్పండి ఎవరైనా చెప్పండి. ఎవరైనా మనందరినీ దీవించే దేవుడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మనందరినీ ఆశీర్వదించుటకు సమర్థుడు, మనందరినీ ప్రేమికులారా దీవెనలతో నింపగలిగిన దేవుడు మన దేవుడు. అయితే గమనించండి, నేను నా జీవితంలో దయచేసి ఈ ఆలోచన కూడా దయచేసి రాని మాకండి. కొన్నిసార్లు కష్టాలు వచ్చిన, ప్రతికూల బాధలు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన ప్రేమికులారా ఇంకా ప్రొలాంగ్ కేసు ఏదైనా, ప్రొలాంగ్ కేసు అంటే ఏదైనా వ్యాధి సంవత్సరాల తరబడి వెళ్తున్నా, ఒకవేళ కనిపెడుతున్నది ఏదైనా సమస్య సంవత్సరాల తరబడి ఏంటంట అది జరగకుండా ఒకవేళ ఉంటున్నా దయచేసి గమనించండి ప్రేమికులారా. అనుకోవద్దు ఏదో శాపం నా మీద ఉందేమో అయ్య గారు. ఏముంది? ఏదో శాపం ఉందేమో నా మీద, ఏదో దోషం నా మీద ఉన్నట్టుంది, అందుకనే ఇవి నా జీవితంలో ఏం జరగట్లేదు. నా పిల్లలు కూడా సరిగ్గా తినట్లే, నా పిల్లలందరిలో హుషారుగా ఉన్నట్టుండి అకస్మాత్ ఏదో ఒక ప్రతికూల పరిస్థితులు, ఏదో ఒక ఇబ్బందులు, ఏదో శాపం ఉందని వెంటాడుతుందేమో.
ఏదో నన్ను దోషం వెంటాడుతుందేమో అని దయచేసి పొరపాటున యేసే దగ్గరకు వచ్చిన తర్వాతకి ఈ ఆలోచన దయచేసి ఎవ్వరికి కూడా రావద్దండి. ఏమనుకో మాకు నా మీద ఇంకా ఏంటిది ఏదో శాపం ఏదో దోషం ఇంకా నా మీద ఏం చేస్తుంది కనిపెట్టు. ఎందుకు ఈ పరిస్థితి వెళ్తున్నాను నేను, ఎందుకు ఈ శోధనలు వెళ్తున్నాను నేను, ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వెళ్తున్నాను? దేవుడు ఈ పరిస్థితుల్లో నీ కొరకు ఏది సిద్ధపరిచాడో ఆ పరిస్థితుల్లో ప్రభు వైపు చూడటం నేర్చుకోగానే శాపమనం మాకు దయచేసి, దోషమనం మాకు దయచేసి. ఇప్పుడు అంటున్నాడు శ్రీమంతుడైనటువంటి దేవుడు ఏమిచ్చాడంట? అర్జునుడు అక్కడ ఏమిచ్చాడంటమ్మా? 8వ వచనం, నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త. చెప్పండి, ఏ సువార్త ఇచ్చాడంటమ్మా? చెప్పండి, ఏ సువార్త అని చెప్పాలి. ఏ సువార్త ఇచ్చాడు? తిమోతి శ్రీమంతుడైన దేవుడు. ఇంకంతేకాదు, ఏమిచ్చాడు? మహిమ గల సువార్తను. గమనించాలి. ఒక వ్యక్తి ప్రభు కాడికి వస్తే ప్రభు ఇచ్చినటువంటి అద్భుతాలన్నింటిలోకెల్లా లేకుంటే బహుమానాలన్నింటిలోకెల్లా ప్రభు ఇచ్చినటువంటిది ఏం చెప్పాలంటండి? మనిషికి ఇచ్చింది సువార్త అనేటువంటి బహుమానం ప్రభు మనిషికి ఇస్తున్నాడు. ఏ బహుమానం అంట? గర్వఫలం అవన్నీ తర్వాత ఇల్లు అవన్నీ తర్వాత. అసలుకైనా దేవుడి కాడికి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చేటువంటి ప్రధానమైన బహుమానం ఏంటని ఆలోచన చేస్తే సువార్తను దేవుడు బహుమానంగా వ్యక్తికి ఇస్తున్నాడు. అదే సువార్త అంట? మహిమ గల సువార్త. ఏ సువార్త అంట? అది మహిమ గల సువార్త. సువార్త 2 రకాలు. తలపైకి నాకే చూడండి. గాస్పల్ అబౌట్ జీసస్, గాస్పల్ ఆఫ్ జీసస్. చెప్పండి, వ్యత్యాసం చెప్పడమా? సువార్త అంటే ఏంటి? గాస్పల్ అబౌట్ జీసస్, దేవుడు గురించిన సువార్త. రెండోది యేసు ప్రకటించిన సువార్త. దేవుడు గురించిన సువార్త, యేసు ప్రకటించిన సువార్త. ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నావు అనుకో అన్యులకి, నువ్వు అప్పుడు ఏం చేస్తున్నట్టు? నువ్వు సువార్త చెప్తావు. నీ సాక్ష్యం చెప్పు, నీ అనుభవాలు చెప్పు, దేవుడు ఇంత అంత అని చెప్పు. నువ్వేం చేస్తున్నప్పుడు దేవుడు గురించినటువంటి వార్త, సువార్త ప్రకటిస్తాను. సువార్త ఇది. ఇల్లు కట్టుకోవడంలో సువార్త, పెళ్లి చేసుకోవడంలో సువార్త, కారు కొనుక్కోవడంలో సువార్త. అవన్నీ సువార్తలే లోకంలో. అవన్నీ ప్రభు మనకి ఇస్తాడు. కానీ ఒక వ్యక్తి దేవుడు గురించి చెప్పుతున్నాడా, ఒక వ్యక్తి నీకు తారసపడడా, ఆ వ్యక్తికి నువ్వు దేవుడు గురించి చెప్పుతున్నావా? నువ్వు ఆ వ్యక్తికి శుభవార్తను ప్రకటిస్తున్నావు. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు సువార్త ఏం చేసి చెప్పాల? తలపైకి ఎత్తాను. సువార్త ఏం చేస్తుంది అని అనుకుంటారు. ఏం చేస్తుంది అనుకుంటారా? గమనించండి. సువార్త అనగా గమనించండి, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగిన మాటలు, ఒక వ్యక్తి ప్రవర్తనలో మార్పును తీసుకొని రాగలిగినటువంటి మాటలు సువార్త. ఒక వ్యక్తి యొక్క వైఖరిలో మార్పు తీసుకొని రాగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మాటలు. ఏ మాటలంట? దేవుని మాటలు. ఆమె చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. సువార్తే లేకపోతే భూమి మీద ఎవ్వరు మారండి. చట్టాలుగా మార్చలేదు ఏ వ్యక్తిని కూడా. ఈరోజు చాలా మంది మారుతున్నారు. ఎవరు మారుస్తున్నారు అసలుకైనా? ఒక వ్యక్తి, కడుగట్టినటువంటి వ్యక్తి మారుతున్నాడంటే దేంట్లో ఉంది? దేంట్లో ఉందమ్మా? చట్టాల్లోనా? దేంట్లో ఉంది? సువార్తే లేకపోతే మనిషి ఎప్పుడు మారలేడు. ఈరోజు మార్చేది మనుషులను సువార్తే. చాలామంది మతాలు మారుతున్నారు. వీళ్ళు ఇటు చేతను అటు చేతనని లోకములు ఉన్నటువంటి ఏంటంట అన్నిలు అట్లా మాట్లాడుకుంటారేమో కానీ ఇది ప్రేమికుడు గారు పౌలు అంటాడు రోమీయులకు రాసిన 1వ అధ్యాయం 16వ వచనములో సువార్తను గురించినటువంటి వార్త అంటండి, సిలువను గురించిన వార్త. నశించిపోతున్న వారికి ఏంటంటే వెరితనంగా ఉంది, కానీ రక్షించబడ్డ మనకేంటంటే అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి ఉందంట దేంట్లో. దేవుని వార్తలు ఏముందంటమ్మా? శక్తి ఉంది. ఒక వ్యక్తి హృదయాన్ని ఏంటంట బద్దలు చేయగలిగేటువంటి మాటలు. ఏ మాటలు? సువార్త, దేవుడి మాటలు. ఆమె చెప్పండి ఒకసారి. ఇది శుభవార్త. మరి దేవుడు చెప్పిన సువార్త ఏంటి? ఈ లోకానికి వచ్చి ప్రభు చెప్పిన సువార్త ఏంటి? పరలోక రాజ్యం సమీపిస్తున్నది,
మారు మనసు పొందుడి, రక్షించబడని దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు యేసుప్రభు వారు భూమి మీద? తన ప్రస్తావనలో సేవ చేసిన 3.5 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు పరలోకం ఉంది, పరలోకం ఉంది, పరలోకం ఉంది, పరలోకం ఉంది అన్నాడు లేదు ఎవరైనా? దాన్ని మీరు సంపాదించుకోవాలి, అది మీరు పొందుకోవాలి, రక్షించబడండి, ఇంకేనండా మారు మనసు పొందండి అని ప్రభు చెప్పి, అది యేసు ప్రభు చేసిన సువార్త. తలపైకి ఎత్తండి. పరలోకం ఉందని చెప్పండి. ఉందా లేదా పరలోకం? చదువుతున్నా ఒకసారి. నమ్ముతున్నవారు ఎవరో చెప్తే నమ్మొద్దు, కానీ ఎవరు చెప్పారు మనకు అసలుకేనా? ఎవరు చెప్పారమ్మా? చాలామంది అన్నీ అంటారు పరలోకం ఎక్కడ ఉందో మీరు చూసొచ్చారా చేసి అందరు, కానీ యేసు ప్రభు వారే ఒకవేళ పరలోక రాజ్యం అసలు లేదు అంటే యేసు ప్రభు తన నోట అసలుకేనా ఆ మాట చెప్పేవాడే కాదు. ఆ మాట అన్నాడు అని అంటే ఖచ్చితంగా నీ దేవుడు అబద్ధికుడు కాదు, ఖచ్చితంగా ఆయన సత్యవంతుడు. ఆయన పలికిన ప్రతి మాట ప్రేమికుల యథార్థమైంది, దాంట్లో వాస్తవాలు ఉంటాయి కానీ అవాస్తవాలు ఉండవు. ఆమె చెప్పండి ఒకసారి. మనం చెప్పే సువార్త ఏంటంట? యేసు ప్రభు వారు ఏంటంట? మంచివాడు, పాపం లేనింట పరిశుద్ధుడు. మనం చెబుతాం. యేసు చెప్పిన సువార్త ఏంటి? పరలోక రాజ్యం ఏం చేయండి? మారండి, రక్షించబడి. అది యేసు ప్రభు వారు చేసిన సువార్త. ఈ సువార్త మహిమగల సువార్త అంటండి. శ్రీమంతుడు ఇచ్చాడు మనకి. తిమోతే ఏమిచ్చాడో? శ్రీమంతుడు మహిమగల ఎన్నడా సువార్తను మనకిచ్చాడు. తలపైకి ఎత్తాలి సంగమా. దేవుడు ప్రేమికులరా మనకి ఆయన మనల్ని దీవించే దేవుడు అని మనకు అర్థమవుతుంది, మనల్ని ఆశ్రయించడం అర్థమవుతుంది. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, కీర్తనల గ్రంథం మంచి మాట. ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 109వ అధ్యాయం 28వ వచనం. 109వ అధ్యాయం 28వ వచనం. వారు చెప్పించుచున్నారు గాని నువ్వు దీవించెదవు, నీ సేవకుడు సంతోషించును. తలపైకి ఎత్తండి. నీ దేవుడు ఎవరంటమ్మా? లోకమంతా ఏం చేసినా చెప్పండమ్మా, తలపైకి ఎత్తండి. లోకమంతా ఏం చేసినా, వీక్షణ గారు ఏం చేసినా, లోకమంతా శపించిన నీ దేవుడు ఉన్నాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయన శ్రీమంతుడు. ఆయన ఏం చేస్తాను చెప్పాలా? గమనించండి. నీ దేవుడు లోకమంతా శపించిన నీ దేవుడు నేను దీవిస్తున్నాడు ఆయన. ఆమె చెప్పండి ఒకసారి. ఇక మన ఈ రోజు నుంచి ఎవ్వరికి భయపడాల్సినటువంటి అవసరమో లేదు. ఇప్పటిదాకా భయపడ్డామేమయ్యా, నా కుటుంబీకులందరూ నన్ను దుమ్మెత్తిపోతున్నారు. ఏమంటున్నారు? దుమ్మెత్తిపోతున్నారు, భయంకరంగా నన్ను ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారయ్యా, నన్ను బాగా బాధ పెడుతున్నారు అని ప్రేమికులారు. నాకు రాత్రిపూట ఏం పట్టట్లే? చెప్పండి, ఏమండి చెప్పండి, ఏం పట్టట్లే? మంచి మాటలంటే ఆశ్చర్యపోవాలి. లోకంలో దేవుణ్ణి ఎరగని వారు నోటికి వచ్చే మాటలేంటి? ఏం మాట్లాడుతండి? దేవుణ్ణి ఎరగని వారికి వచ్చే మాటలు ఏమొస్తాయి? సరే, వాళ్ళ పక్క పెట్టి మనకేమొస్తాయి మాటలు? మనకి అవి వస్తే బాగానే ఉండవు, రావుగా. ఇక అసలు గుర్తుపట్టలేకపోతున్నా ఎవరెవరిని, ఈ అన్యుల్ని క్రైస్తవుని నేనే గుర్తుపట్టలేకపోతున్నా. మీరు గుర్తుపడుతున్నారండి? నేను గుర్తుపట్టలేకపోతున్నా. నాకు నిద్ర పట్టట్లే అని దయచేసి ఎవరెవరో ఏదైనా అనుకుంటుంటే నీ అభివృద్ధినో నీ ఏంటంటే అభివృద్ధినో చూచి ప్రేమికులారు అర్థమవుతుందా? నిన్ను ఎవరెన్ని ఒకవేళ ఏంటంటే నేను బాధ పెడతాన్నా, ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు అంటున్నా గమనించండి. నీ దేవుడు నాడు శ్రీమంతుడు, నీ దేవుడు శ్రీమంతుడు, ఆశీర్వాదం కలిగిన వాడు, దీవెనలు కలిగిన వాడు. ఆయన ఏం చేస్తారంట? నేను చేస్తానంట. వారు శపిస్తూనే ఉండాలి, నా యేసు నేను దీవిస్తూనే ఉండాలి. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు నామమును మహిమపరచండి. వారు శపిస్తూనే ఉండాలి, యేసయ్య మనల్ని దీవిస్తూనే ఉండాలి. హల్లెలూయా. జరిగిందా లేదా? బాలాకు ప్రేమికుల బిలామును పిలిచి ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నాడు? శపించమన్నాడు. అప్పటిదాకా ఇది కుదరదయ్యానంటే మూట పెట్టిండు. ఏ మూట చెప్పండి? ఏ మూట? డబ్బు మూట రాగానే ఆలోచనని మారిపోతుంది ఎవరికైనా సరే, అది సహజం. అది ఏ మూట కనపడగానే, డబ్బు మూట కనపడగానే అప్పటిదాకా సాధ్యం కాదన్నాడు అటు ఊరుకోనొచ్చుగా.
ఎమ్మటి దాన్ని చూసి చూద్దాం అయిద్దేమోలే అని ప్రేమిట్లారా. అప్పటికి ఆ జరిపోతే కుదరదయ్యానంటే ఇంక పెద్ద తెచ్చిండు, ఇంకో పెద్ద మూట. కథం ఎమ్మట ఆ బిలం అయిపోయాడు, బెండ్ అయిపోయి గాడిద గంత కట్టి ఇక చెప్పించాను. కానీ అయ్యా బయలుదేరిండు ఎవరైనా ప్రవక్త. అప్పటికి గాడిద మానవుడి స్వరంతో మాట్లాడుతున్నా కూడా బిలాముకి ఏంటంటే అర్థం కాలే. ఆ అర్థం కాని సమయంలో ప్రేమికులారా కొన్ని ప్రవచనాలు బలికింద. మీ చదవండి సంఖ్యాకాండలో మాటలు ఉంటాయి, కొన్ని ప్రవచనాలు వచ్చినాయి. ఎట్టకేలకు గమనించండి ప్రేమికులారా, శపిస్తున్నప్పుడల్లా ఏమని చెప్పాలంటండి, చెప్పండి ఏమైందంట, ఆ శపితమైన మాటలను ఏమేనంటండి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి, దీవెనకరంగా మార్చబడ్డాయి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. అవన్నీ దీవెనకరంగా నా దేవుడు మార్చాడు. సంగమా, నీ దేవుడు ఎవరు చెప్పాలా? శ్రీమంతుడైన దేవుడు. నిన్ను ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడంట? నిన్ను దీవిస్తాడు, నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎవరికి ఈ రోజు నుంచి అవి నీకు తగలవు, అవి నిలవవు, అవి జాగవు. నీకు రూపొందుతున్న ఏ ఆయుధం, చెప్పండి, ఏ రూపొందుతున్న ఏ ఆయుధం వర్ధిల్లదు. ఆమె చెప్పండి ఒకసారి. అందరు బంధువులు కాదు, కొందరు బంధువులు ఉంటారండి. అందరు కాదు, కొందరు బంధువులు ఉంటారు. నీ దగ్గర ఏం లేదో దాన్నే పట్టుకొని పదే 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 ఏనాడా ఆ పుండు మీద కారం చల్లినట్టు ఏనాడా దాన్నే 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 చూపించి బాగా నేనేం చెప్పాలా బాగా బాధ పెడతారు. అలాంటి వాళ్ళకి చాలా పెడంగా ఉన్నాడు, దూరంగా ఉండండి. ఓ ఉద్యోగం లింక్ రాలేదా? మొన్ననే మా ఊరికి వచ్చింది ఉద్యోగం, ఒత్తిడి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఆమె ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి అయ్యా అని చెప్పాలి. బంధువులు కొందరుగా మంచోళ్ళు ఉండరు, మంచోళ్ళు అయితే ఏం కావాలి వస్తుందంటారు. కానీ కొంతమంది బంధువులు ఉండరు, నీ పురోగతి ఏమాత్రం ఇష్టపడరు, అసలు మెరగటం ఇష్టం ఉండదు వాళ్ళకి. నువ్వేం కావటం ఇష్టం, అలాంటి వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు ఓ ఇంక ఇల్లు కట్టుకోలేదా? మొన్ననే కట్టుకున్నాం మేము, మా ఇంటి పక్కన మంచి ఇల్లు కాదు. చాలా మన దగ్గర ఏదైతే లేదో దాన్నే పదే పదే చూపించి మనల్ని బాగా ఏం చేయాలి చెప్పాలంటండి, బాధ పెడతారు, మాటలంటారు. కానీ గమనించండి ప్రేమికులారా, దేవుడు వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. శపిస్తున్న వారందరూ నా దేవుడు ఏంటంట నేను దీవించేలా నా ప్రభు చేస్తాడు. ఆమె చెప్పండి ఒకసారి. రెండో మాట ఏంటంటే చెప్పను, ముగిచ్చేస్తాను. జీవము కలిగిన దేవుడు అంటాడు. చెప్పండి ఏమంటాడు? రెండో మాట అది ఎక్కడంటే ప్రేమికులారా, 1 తిమోతి 4:10 మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునై జీవము గల దేవుని యందు మనకు నిరీక్షించి ఉన్నాము. చాలండి. రెండవది జీవం కలిగిన దేవుడి యందు మనం ఏం చేస్తున్నాము? నిరీక్షణ. మూడవది ప్రేమికులారా 1 తిమోతి 6:17 ఉంటుందండి. చూడండి ఒకసారి. ధారాళముగా దయచే దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించెను. 1 శ్రీమంతుడగు దేవుడు, 2 జీవము గల దేవుడు, 3వది ధారాళముగా దయచేయు దేవుడు. ఈ 3 చెప్పాడండి. ఎవరిని బలపరచడానికి? తిమోతి. పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి ఇన్ని సేవ అనుభవాల్లో నా దేవుడు ఎలాంటి వాడు చెప్పాలా? నువ్వు సేవ చేయబోతున్నావు, నేను మరణించబోతున్నావు, ప్రభు యొద్దకు వెళ్ళబోతున్నావు, బాగా చేయాలి సేవ. ఎవరి సేవ? దేవుని సేవ. నువ్వు చేయాలంటే ముందు నీకు తెలుసు దేవుడు గురించి తెలియదని కాదు, ఇంకా అనుభవాలు కూడా చూడని చెప్తున్నాను. మన దేవుడు శ్రీమంతుడు, మన దేవుడు జీవం కలిగిన వాడు, మన దేవుడు ధారాళంగా దయచే దేవుడు. ఈ 3 చెప్పి తిమోతిని బలపరిచి ప్రేమికులారా ధైర్యపరిచి పౌలు తిమోతిని ప్రేమికులారా సేవలో ప్రోత్సహించినటువంటి మాటలు తిమోతి రాసిన పత్రికలో మనం చూసాం. స్తోత్రాలు చెప్పండి. ఎప్పుడైనా అవకాశం ఉంటే జీవం కలిగిన దేవుడు ఇంకేమైనా సమస్తము ధారాళంగా దయచే దేవుడు. ఆ విషయాలు ఎప్పుడని చెప్తాను. అట్టి కృప మనందరూ ప్రభు దయచేసి మాటలు మనందరి వెనుకల్లో ప్రభు దీవించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రభువా యేసయ్యా, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. భయపడాల్సిన అవసరం లేదు సంగమా. ఆశీర్వాదము కలిగిన దేవుని వెంబడిస్తున్నావు నువ్వు.
రాజులందరికీ రాజుగా ఉన్న దేవుని ఆరాధిస్తున్నావు నువ్వు. ప్రభులందరికీ ప్రభువుగా పిలువబడుతున్న దేవుని నువ్వు సేవిస్తున్నావు. నీకు అప్పగించిన సువార్త, నీకు అప్పగిస్తున్న మాటలు మహిమ కలిగినటువంటి మాటలు, అవి మహిమ కలిగినటువంటి సువార్తది. ఏ విషయంలో ప్రియమిత్రులారా అధైర్యపడాల్సిన అవసరం లే. ఆ రోజు పౌలు తిమోతిని బలపరిచినట్టు ఈ రోజు మనల్ని దేవుడు ప్రియమిత్రులారా తిమోతిని బలపరిచిన మనల్ని ప్రభు బలపరుస్తున్నాడు. నీ దేవుడు జీవము కలిగిన వాడు. నీ దేవుడు సమస్తము ధారాళంగా దయచే దేవుడు. ఎవరో చెప్పిన మాటలు కాదు, ఎన్నో సంఘాలు కట్టి ఎంతో సేవ చేసి ఎన్నో ఉపద్రవాలు వచ్చిన వెనుతిరగక అనేక మంది సేవకులను తయారు చేసి అనేక సంఘాలను కట్టి సేవకు పంపిస్తున్న తిమోతిని ఉద్దేశించి మాట్లాడిన అనుభవ మాటలు పౌలువి సంగమా. ప్రార్థన చేసుకో. ప్రభువా నువ్వు ఉన్నావు నాయన, నన్ను దీవిస్తావు ప్రభు, నన్ను ఆశీర్వదిస్తావు. నాకు విరోధంగా లేస్తుంది, ఏది వర్ధిల్లకుండా చేస్తావు. ఈ మాటలు మా అందరి వెనుకల్లో ప్రభు నెరవేర్చబడాలి, కార్యసిద్ధి జరగాలయ్యా. మీరేంటో తెలుసుకున్నప్పుడే మేము నిశ్చింతగా ఉంటాం. మేము కొన్నిసార్లు ఇంత సేవ అనుభవంలో మేమున్నా, ఇంత మేము విశ్వాస అనుభవాలు ఉన్న కొన్నిసార్లు పరిస్థితులు మా కళ్ళ ముందు ప్రతికూలంగా వచ్చేసరికల్లా మేము కొన్నిసార్లు మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సినంతగా అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటి అనుభవాలు మాకు దయచేయను ఆయన. అప్పుడే మేము నిలబడగలుగుతాం, నీలో 10 మందికి చెప్పగలుగుతామయ్యా, 10 మందిని ప్రోత్సహించగలుగుతామయ్యా, 10 మందిని తీసుకురాగలుగుతామయ్యా నీ దగ్గరికి. అట్టి అనుభవాలు తల వంచి నాకు దయచేయను ఆయన. అనుభవం శ్రీమంతుడా నాకు దయచేయి, మరింత నీ కొరకు జీవించగలుగుతానయ్యా, నీ కొరకు బ్రతకగలుగుతానయ్యా అన్నవారందరిలో ఈ మాటలు స్థిరపరచబడును. తగిన రీతిలోనే కార్యాలు జరిగించి అద్భుతాలు చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.